సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ అయితే కాబోతుంది. బడ్జెట్ సమస్యలపై కూడా చర్చ అయితే చేయబోతున్నారన్నమాట. సో ఇప్పుడే మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రుల సమావేశం అయితే నిర్వహించనున్నారన్నమాట. అయితే ఈసారి పూర్తి బడ్జెట్ కాకుండా ప్రభుత్వ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలనుంది. ఇదిలా ఉండగా ఈ నెల 8న బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి సంగతి ఇప్పటికే మనకు తెలిసిందే. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. 10న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 12 నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలిసింది. 6 హామీల్లో మరో 2 పథకాలు 500 గ్యాస్ సిలిండర్, 200 ఉచిత కరెంట్, 200 యూనిట్లు ఉచిత కరెంట్కి సంబంధించి కూడా 2 కూడా అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. రేపటి క్యాబినెట్ అంటే ఈ రోజు జరిగే క్యాబినెట్ భేటీలో వీటిపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు కూడా తెలుస్తుంది అనమాట. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను బేరీజు వేసుకొని పూర్తిస్థాయి బడ్జెట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుందన్నమాట. తెలంగాణ క్యాబినెట్ మీటింగు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో